గైస్ మీరు అనుకున్నట్టు మా వర్మన్ అయితే అలాంటి వాడు కాదు. కొంచెం నోటుదోలు కాబట్టి అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాడు. రేపటికి కావాల్సిన కాస్ట్యూమ్ అండ్ ప్రాపర్టీ అన్ని మా వ్యాన్ లో ఎక్కించుకుని స్టార్ట్ అయ్యాం. ఇంక వెళ్లేదారిలో బండికి పెట్రోల్ కొట్టడానికి ఆగాము. అప్పటికే వర్షం అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. మా బాలని చెప్తూనే ఉన్నాను పరద ఏం కట్టలేదు కదా కట్టేద్దామని. మా బాలని మాత్రం చిన్న చిన్నకులే కదా ఏం కాదులే అని అన్నాడు. ఇంక వెళ్లేదారిలో ఫుల్ గా అయితే వర్షం పడింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఆపి పరద అయితే కట్టుకున్నాం. కాస్ట్యూమ్స్ అయితే అంతగా ఏం తడవలేదు. ఇంకా ఏదో ఒకలాగా మన లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ 3 అయిపోయింది. ఇంకా ఫుల్ గా రెస్ట్ తీసుకోవచ్చని ఇప్పుడే ప్రాపర్టీ అని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా రెస్ట్ తీసుకుని అలా లేచి నేను బాలని అయితే టిఫిన్ కోసం అయితే వెళ్ళాము. ఇంకా వచ్చినప్పుడు బ్రష్లు ఏం తీసుకురాలేదని బ్రష్లు అన్ని పట్టుకుని రూమ్ కి అయితే వచ్చేసాము. ఇంకా టైం అయిపోవడంతో టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి కాస్ట్యూమ్ అయితే వేసుకున్నాము. మా అమ్మాయిల గురించి చెప్పక్కర్లేదు. మేకప్ వేసుకుని రమ్మంటే మైదా పిండి మొత్తం రాసుకుని వస్తారు. ఈ అక్కెందుకు తిరుగుతుందో అర్థం కాదు కానీ ఈ రష్యా నాకు చూస్తే నాకు కళ్ళు తిరుగుతుంది. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఎంట్రీతో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయింది. ఇవన్నీ అయితే ఫ్రూట్ చాలా బాగా వాయించాడు. మన డాన్స్ చూసి తాత ఏమన్నారు మీరే వినండి. ఈ అక్క అయితే యాంకరింగ్ అయితే చాలా బాగా చేసింది. ఫైనల్ గా మన ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా భోజనం చేసి వ్యాన్ లో ప్రాపర్టీ కాస్ట్యూమ్ అన్ని ఎక్కించుకుని స్టార్ట్ అయ్యాం. ఇంక వెళ్లేదారిలో టీ తాగి అలా భోజనం అయితే వెళ్ళాం. అంతలోనే మన ప్రవీణ్ అనే టీం కూడా వచ్చేసింది. అందరం కలిసి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. కొన్ని అప్డేట్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.